आरा से प्यारू అందం తన ఊరు సారే హుషారు బేగం బేజారు ఆరా సే ప్యారు అందం తన ఊరు దిల్ మాంగే మోరు ఈ ప్రేమే వేరు నా రోజా నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే నా రోజా నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే కడలి కరటంలో ఓ మౌన రాగం నువ్వేలే నీ అమృతపు జడిలో ఓ ఘర్షణే మొదలైందే నా సఖివి నువ్వేలే నీ దళపతిని నేనేలే నా చెలియ నువ్వేలే నీ నాయకుడు నేనే నువ్వు ఏ సంట నో అంటే నో అంట ఓకే బంగారం రోజా నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే నా రోజా నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే నేడుగా ధర్మతేజాన్ని బట్టి అలాగనే తన భారీగా సిద్ధపరచబడబోతున్న ఏకము కాకబోతున్నటువంటి శ్రావణుని బట్టి కూడా మనం స్తుతిస్తూ ఉన్నాం. వీరిద్దరిని కూడా చక్కగా మా ప్రభువ వేదిక మీదకి మా ప్రభువ నడిపించిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. వారిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ యొక్క వివాహ కార్యక్రమంకై చేరి వచ్చిన ఇరు వర్గాల బంధుమిత్రులను, స్నేహితులను, అలాగే ప్రాముఖ్యంగా సంఘస్థులను ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించి ఆశీర్వాదాలతో నింపమని, తదుపరి కార్యక్రమము కూడా మీ నామానికి మహిమకరంగా జరిగించుకోనమని, ఘనతయు మహిమయు ప్రభావాలు మీరే ఆరోపింప చేసుకునమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. చూస్తున్నామండి ఆది కాండముల 1, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1. మొదటిగా ఆది కాండము 2వ అధ్యాయము 18వ వచనం నుండి 24వ వచనం వరకు మనం బైబిల్ గ్రంథంలో చదువుదాము. నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదుననుకొనెను. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును, ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి అని ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించాను. జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టునో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును, ఆకాశ పక్షులకును, సమస్త భూజంతువులకును పేర్లు పెట్టెను. ఆయనను ఆదామునకు సాటైన సహాయము అతనికి లేకపోయాను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలగజేసి అతడు నిద్రించినప్పుడు అతనికి ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేశాను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకుని వచ్చాను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో ఒక మాంసము, ఇది నరునిలో నుండి తీయబడినది గనుక నారి అనబడను. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనెను, వారిద్దరూ ఏక శరీరమై ఉందురుగాక. 33వ వచనం చదువుతున్నాను. దేవుని వాక్యం చదవబడుతూ ఉండగా అందరూ కూడా శ్రద్ధగా వినాలని ప్రభు పేరిట ఆహ్వానిస్తూ ఉన్నాము, తెలియజేస్తూ ఉన్నాము. స్త్రీలారా, ప్రభు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంగమునకు శిరస్సు ఉన్నలాగున
పురుషుడు భార్యకు శిరస్సు ఉన్నాడు. క్రీస్తు శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘమున క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా మీరును మీ భార్యను ప్రేమించుడి. అటువలనే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అటు మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట నిలువబెట్టుకునవలగని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను అప్పగించుకొనెను. అటువలనే పురుషుడు కూడా తన సొంత శరీరము వలె తన భార్యను ప్రేమింప బద్దులైనాడు. తన భార్యను ప్రేమించువాడు తాను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించువాడు ఎవడు లేడు కానీ ప్రతివాడును దానిని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయవులమై ఉన్నాము కనుక అదే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును. వారిద్దరూ ఏక శరీరం అయ్యిందురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తుని గూర్చి సంఘముని గూర్చి చెప్పుచున్నాను. మెట్టుకు మీలో ప్రతి పురుషుడు తన భార్యను తనువలే తన భార్యను ప్రేమింపవలెను. దేవుడి వాక్యమును మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. మంచిది. సమయంలో ఆది కాండములు ఒక భాగము, ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఒక భాగము. అంటే ఇక్కడ రాయబడింది భార్య భర్తల గురించి వ్రాయబడి ఉన్నది. ఆది కాండములో సృష్టి గురించి వ్రాయబడి ఉంది. ఎఫెసీ సంఘము గురించి పౌలు గారు రాశారు. రెండు కూడా యేసు ప్రభు సంఘానికి ఎంత బంధము కలిగి ఉన్నారో అలాగే పురుషుడు స్త్రీ కూడా అనగా భర్త భార్య అంత బంధము కలిగి ఉండవాలని అపోస్తలుడైన పౌలు గారి ద్వారా దేవుడైన యెహోవా ద్వారా మన వాక్యం చదివాం. ఇప్పుడు కొద్దిసేపు దేవుని వాక్యం విందాం. దేవుని వాక్యానికి వినడానికి మనమందరం శ్రద్ధ కలిగి దేవుని మాటలు వినాలని ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాను. ఆ యొక్క వాక్యం అయిపోయిన తర్వాత వివాహ కార్యక్రమంలోకి వెళదాం. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, సమయాన్ని ఆలోచనలో పెట్టుకునే వాక్యాన్ని అందిస్తాం. దయచేసి ఎవరు కూడా కంగారు పడమాకండి. ఇంతవరకు శ్రద్ధగా చక్కగా సహకరిస్తూ వచ్చారు. పెళ్లి కుమారుడి తరపున కుటుంబ వారు, పెళ్లి కుమార్తె తరపున కుటుంబం వారు, అలాగనే చేరి వచ్చిన స్నేహితులు, బంధువులకు. కనుక మరికొద్దిసేపట్లో ఈ కార్యక్రమాన్ని మనం ముగించుకుంటాం. శ్రద్ధతో కొన్ని మాటలు దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. ఇప్పుడే మనం చదువుకున్నాం ఆది కాండములో, అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రికలో. ఇది మనుషుల యొక్క ఏర్పాటు కాదు కానీ దేవుని యొక్క ఏర్పాటు. వివాహము అనేటువంటిది మనుషుల యొక్క ఆలోచనలో నుంచి పుట్టింది కాదు. మనుషుల యొక్క తలంపులో నుంచి పుట్టింది కాదు. పరిశుద్ధుడును సృష్టికర్త అయినటువంటి దేవుని యొక్క హృదయంలో నుంచి పుట్టినటువంటిది. ఇది ఒక విలువైనదిగా, పవిత్రమైనదిగా, ఓ మంచి క్రమాన్ని చూపించేటువంటిది వివాహం. కనుక ఇది దేవుని ఆలోచన గనక దేవుని ఆలోచనలు ఎప్పుడు కూడా చక్కగా ఉంటాయి. మనుషుని ఆలోచన అప్పటికే మేలుగా కనబడుద్ది, కానీ దేవుని ఆలోచన కాలాలు మారుతూ ఉన్నా, సంవత్సరాలు మారుతూ ఉన్నా ఆ ఆలోచనలో ఎంతో సత్యం ఉండదు, ఎంతో మేలు ఉండదు. మంచిది. ఇది దేవుని ఏర్పాటు వివాహము అనేటువంటిది. దేవుడే నరుడు ఒంటరిగా ఉండకూడదని ఆలోచన చేశాడు, స్త్రీ కానీ పురుషుడు కానీ. మా నాన్నగారు అంటారు, ఒంటరిగా ఉన్నప్పుడు తుంటరి పనులు చేయడానికి అవకాశాలు దొరుకుతాయంట ఒంటరిగా ఉన్నప్పుడు. కానీ జంటగా ఉన్నప్పుడు తుంటరి పనులు చేయడానికి కాస్తంత భద్రత, ఆలోచన అటువైపు పోదు, కొంతలో కొంత. కనుక ప్రభునందు ప్రియమైన వారా, నరుడు ఒంటరిగా ఉండటం దేవుని ఆలోచన కాదు, అది దేవునికే నచ్చలేదు. కనుకనే సాటి అయినటువంటి సహాయాన్ని దేవుడే నిర్మించి జత చేశాడు. అలాగైతే దేవుని వాక్యములో నుంచి జతపరచబడుతున్నటువంటి ఇప్పుడు జతపరచబడిన తర్వాత కుటుంబ జీవితంలో భార్య పాత్ర, భర్త పాత్ర వాళ్ళు చక్కగా నిర్వర్తిస్తూ వాళ్ళ జీవనము మన వాడుక భాషలో చెప్పుకోవాలంటే 3 పువ్వులు 8 కాయలు 6 కాయలు అలాగ వర్తిల్లాలి. అందుకని బైబిల్ వాక్యంలో కూడా 127, 128 కూడా ఇలాగ ఉంది.
నీ భార్య ఫలించు ద్రాక్షావళి వలె ఉండాలి అన్నట్లుగా. కనుక దేవుని వాక్యముల నుంచి భార్యాభర్తలుగా జతపరచబడుతున్నటువంటి వీళ్ళ జీవితాలలో ఒక చక్కటి హెచ్చరికలు, ఒక 3 హెచ్చరికలు చాలా సింపుల్గా సులువుగా జ్ఞాపకం చేస్తాను. వాళ్ళు కానీ ఆలోచన పెట్టి వింటే చక్కటి భవిష్యత్తు పొందుతారు. వాళ్ళు మాత్రమే కాదండి, చేరి వచ్చినటువంటి మన జీవనంలో కూడా వివాహము కావలసిన వారు ఉన్నారు, వివాహము చేసుకున్న వారు ఉన్నారు, వివాహము ఇప్పటికే సగం వారి జీవితం అయిన వాళ్ళు ఉన్నారు. కనుక మనందరికీ కూడా ఒక చక్కటి పాఠాలు ఇవి, దేవుని మాటలు. బైబిల్ గ్రంథంలో నుంచి దేవుడు ఏర్పాటు చేసిన ఈ వివాహము అన్ని విషయాలలో ఘనమైనదిగా ప్రభువారు ఆలోచన చేశాడు, సిద్ధపరిచాడు. కావున అది ఘనమైనదిగానే వాళ్ళ జీవనంలో అది కొనసాగాలి, అది వాళ్ళకి ఆశీర్వాదాన్ని ఇచ్చేదిగా కొనసాగాలి. అలాగైతే ఆ దైవాశీర్వాదము పొందే విధంగా వీళ్ళ యొక్క జీవితం ఉండాలంటే కొన్ని హెచ్చరికలు 3 హెచ్చరికలు. మొదటి మాట, వాళ్ళ యొక్క సహజీవనములో, మరి కొద్ది క్షణాల్లో పాస్టర్ గారు వివాహం చేస్తారు కదా, జతపరుస్తారు కదా. కనుక వివాహము ద్వారా జతపరచబడబోతూ ఉన్నారు. ఇప్పుడు దాకా వేరువేరుగా ఉన్నారు. మరొక మాట చెప్పాలంటే ఎక్కడెక్కడో ఉన్నారు. కానీ వివాహము అనేటువంటి ఈ కార్యము ద్వారా జతపరచబడబోతూ ఉన్నారు. ప్రాంతాలు జతపరచబడబోతున్నాయి, వాళ్ళకి జీవనము జతపరచబడబోతూ ఉంది. అయితే ఆ జీవన విధానంలో 3 మాటలు. ఒకటి, ఎప్పుడూ కూడా నేనే వివరించి చెప్పట్లేదండి, ఊరిక ఒక 3 ముక్కలుగా కట్టే కొట్టే తెచ్చే అంతే అయిపోయింది, అలా చెప్తాను. మొదటి మాట, సమ్మతితో వాళ్ళ జీవనం కొనసాగాలి. జీవితంలో భార్యకు భర్త పట్ల, భర్తకు భార్య పట్ల సమ్మతి ఉండాలి. ఇది నా మాట కాదండి, బైబిల్ వాక్యం చెబుతున్న మాట. బైబిల్ వాక్యంలో మీరు ఎలాగో తీసుకుని వచ్చి ఉండరు, ఒకటి తీసుకొచ్చిన వాళ్ళు చూడండి, లేకపోతే విని తర్వాత గుర్తు పెట్టుకోండి, చదువుకోండి. ఆమోస గ్రంథంలో 3వ అధ్యాయం 3వ వచనంలో ఈ మాట ఉంది, ఇద్దరు సమ్మతి లేకుండా నడవటానికి వీలు కాదు. కుటుంబ జీవనంలో వివాహము ద్వారా కుటుంబముగా ఏర్పరచబడబోతున్న వీరి జీవితాలలో అటు భర్త విషయంలో ధర్మతేజ, ఇటు భార్య విషయంలో శ్రావణి ఉంటూ ఉండగా వాళ్ళ జీవన విధానము సమ్మతితో కూడిన జీవన విధానంగా అడుగులు ముందుకు వేయాలి. ఏ కార్యంలోనైనా, ఓ వస్తువు కొనాలన్నా, ఓ ఇల్లు కట్టుకోవాలన్నా, కుటుంబ జీవనంలో ముందుకు సంతోషంతో కొనసాగాలన్నా ఇద్దరిలో ఏముండాలంటే సమ్మతి ఉండాలి. నా వైపు నాది, నీ వైపు నీది అని లాక్కోవటం పీక్కోవటం ఏది ఉండకూడదు. వాళ్ళ జీవితంలో సిస్టర్ శ్రావణి కానీ అలాగే ధర్మతేజ కానీ వాళ్ళ ఇద్దరి యొక్క ఆలోచనలో సమ్మతి ఉండాలి. సమ్మతి ఉండగలిగితే ఆ కుటుంబం ఆశీర్వాదానికి పాత్రలు అవుతారు. సమ్మతి లేకుండా నేను ఎందులో తక్కువ, నేను ఎందుకు తగ్గాలి, తగ్గేదే లేదు అని ఈ డైలాగులు చెప్తే జీవనం సంతోషంగా ముందుకు కొనసాగదు. ఏమండి, ఈ రోజుల్లో డైలాగులు ఎక్కువైపోయాయి. కుటుంబ జీవితాల్లో కానీ ఎక్కడెక్కడో వింటాం, వాటిని తీసుకొచ్చి మన కుటుంబాల్లో పెట్టుకుంటూ ఉంటాం. తద్వారా క్షేమము కలగటం లేదు, పంతాలు ఎక్కువ అవుతున్నాయి. అందుకే దేవుడు అంటున్నాడు, బాయ్ సమ్మతితో మీ జీవితం ఉంటే, అడుగులు వేస్తూ ఉంటే జీవించబడతారు, ఆశీర్వదింపబడతారు. సమ్మతి ప్రాముఖ్యం, భార్యకైనా భర్తకైనా సమ్మతి ప్రాముఖ్యం, ఇష్టాలు ప్రాముఖ్యం. అది తెలుసుకుంటూ శ్రావణి ఇష్టమేమిటో ధర్మతేజ తెలుసుకుంటూ, ధర్మతేజ ఇష్టమేమిటో శ్రావణి తెలుసుకుంటూ వాళ్ళ జీవనాన్ని కొనసాగించగలిగితే అప్పుడు ఆశీర్వాదకరంగా ఉంటుంది. 2వ మాట జ్ఞాపకం చేస్తున్నాను, 3వ మాట చెప్పిన ముగిస్తాను. 2వ మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. 2వ మాట ఏమిటంటే సన్మానించే విధానం వాళ్ళ జీవనంలో ఉండాలి. సన్మానించుకుంటూ ఉండాలి ఒకరికొకరు. ఎవరికెవరు తక్కువ చేసుకుంటూ ఉండకూడదు. ఎవరికెవరు తక్కువ చేసుకుంటూ అగౌరవంగా మాట్లాడుకోవడం కానీ సంభాషణ చేసుకోవడం కానీ ఉండకూడదు కుటుంబ జీవనంలో. ఈనాడు అనేకమైన కుటుంబాల జీవన విధానంలో ఈ సన్మానం అనేటువంటి, సన్మానించుకోవడం అంటే దండేసి దండం పెట్టమని కాదు నా భావన. ఎవరికి వారు గౌరవించుకోవాలి, ఎవరికి వారు గౌరవించుకుంటూ ఉండాలి ఎల్లప్పుడూ, ఎప్పుడెప్పుడు. భర్తను భార్య
గౌరవించాలి. అదే ఎఫెసీయుల పత్రికలో పౌలు గారు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. భార్య తన విధులను నెరవేరుస్తూ తన భర్తను గౌరవిస్తూ. బైబిల్ వాక్యంలో మరొక మాట ఉంది, భర్తకి కిరీటముగా గౌరవాన్ని తెచ్చిపెట్టేది భార్య. ఓ భర్త సమాజంలో గౌరవాన్ని పొందుతున్నాడంటే, పేరు పొందుతున్నాడంటే, ఓ మంచి ప్రఖ్యాతి పొందుతున్నాడంటే భార్య చూపేటువంటి ప్రేమ, భార్య ఇచ్చేటువంటి ఆ గౌరవం. నింగి సుక్కలతో బడిగెత్తింది భూమి, ఇచ్చాడయ్యో స్వామి కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ. వచ్చాడయ్యో స్వామి నింగి సుక్కలతో బడిగెత్తింది భూమి, ఓ ఇచ్చాడయ్యో స్వామి కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ. కత్తి సుత్తి పలుగు పారా తీయండి, మన కష్టం సుక్కలు కుంకం బొట్టుగా పెట్టండి, మన కష్టం సుక్కలు కుంకం బొట్టుగా పెట్టండి. ఓ అన్నం పెట్టే పనిముట్లే మన దేవుళ్ళు, మరి ఆయుధాల పూజలు చేద్దాం పట్టండి, మరి ఆయుధాల పూజలు చేద్దాం పట్టండి. అమ్మోరు కన్ను తెరిసిన నవరాత్రి, ఇన్నాళ్ళ సింహ చీకటి తెల్లారే సమయం కుదిరి. వచ్చాడయ్యో స్వామి నింగి సుక్కలతో బడిగెత్తింది భూమి, ఓ ఇచ్చాడయ్యో స్వామి కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ. చెబుతాయి సీమ మనుషుల కష్టాలు, ఏ దారి గతుకులు చెబుతాయి పల్లె బతుకుల చిత్రాలు. పంట వస్తే ప్రతి ఒక్కరి మనసు మరి బరువయ్యేది పుట్టి పెరిగిన పల్లె. తల్లిదండ్రులని సమక్షంలో అడుగుతున్నాం. అయ్యా మీ పేరేంటి? మోహన్ వెంకట్రావు గారు. మంచిదండి. మరి ధర్మతేజను మీ కుమార్తెకు భర్తగా మీ కుటుంబానికి అల్లుడిగా చేసుకోవడానికి మీకు ఇష్టమేనా? ఎవరి బలవంతం కానీ ఎవరి ఒత్తిడి కానీ లేదు కదా? చాలా మంచిది, సంతోషం. వారికి కూడా ఇవ్వండి, మౌతు బైక్ ఇవ్వండి. అయ్యా మీ పేరేమిటి? రవితేజ. రవితేజ్. మేడది రవితేజ. మంచిదండి, చాలా సంతోషం. మరి మోహన్ శ్రావణిని మీ తమ్మునికి భార్యగా మీ కుటుంబానికి కోడలుగా చేసుకోవడానికి మీకు ఇష్టమేనా? ఇష్టమే. దగ్గర పెట్టుకోవాలి. ఇష్టమే. ఇష్టమే. ఏ ఒత్తిడి కానీ ఏ అభ్యంతరం లేదు కదా? లేదు. చాలా సంతోషం. వారికి కూడా ఇవ్వండి, అబ్బాయి కూడా. అయ్యా బాబు జాగ్రత్తగా వినండి. ధర్మతేజ మరి శ్రావణ వివాహం చేసుకోవడానికి ఇష్టమేనా? ఇష్టమే. ఎవరి ఒత్తిడి ఏమీ లేదు కదా? ఎవరి ఇబ్బంది లేదు కదా? లేదు. అమ్మాయి కూడా ఇవ్వండి. అమ్మ శ్రావణి గారు, ధర్మతేజ వివాహం చేసుకోవడానికి మీకు ఇష్టమేనా? ఇష్టమే. గట్టిగా చెప్పాలి. ఇష్టమే. అది వారికి, ఎందుకంటే సభ తినపడడం లేదు, మళ్ళీ వాళ్ళు ఫీల్ అవుతారు. ఎవరి ఒత్తిడి కానీ ఎవరి ఇబ్బంది వల్ల వాళ్ళకి జరగడం లేదు కదా? లేదు. చాలా సంతోషం, మంచిదండి. ఈ సమయంలో మరి అందరి ఒప్పందము, అందరి ఇష్టపూర్వకంగా ఈ వివాహము జరుగుతూ ఉన్నది. చాలా సంతోషము, మంచిది. ఈ సమయంలో మరి బాబు వీరును తీసేయాలి. మీరు కొంచెం పక్క జరగండి, మీరు జరగండి. వివాహమన్నది పవిత్రమైనది, ఘనుడైన దేవుడు ఏర్పరచినది. వివాహమన్నది పవిత్రమైనది, ఘనుడైన దేవుడు ఏర్పరచినది. ఘనుడైన దేవుడు ఏర్పరచినది.
ధర్మతేజ అని నేను ధర్మతేజ అని నేను శ్రావణి అని నిన్ను శ్రావణి అని నిన్ను ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి నా భార్యనుగా చేసుకొనుచున్నాను ఇలాగున జరిగించునని దేవుని ఎదుట సంఘము ఎదుట ప్రమాణము చేయుచున్నాను. ప్రమాణం ఎవరితో చేసేవయ్యా? శ్రావణితో. ఓహో, అంత అనుభవం ఉందండి. అక్కడక్కడ వింటున్నాడు. అనుభవం అంటే మరి ఏదో అర్థం కాదు కానీ అక్కడ వింటున్నాడు. మంచిది. ఎంతకాలం ప్రమాణము? జీవితాంతం. ఓకే, అన్ని మంచిగా చెప్పారు. చాలా సంతోషం. అందరూ సపోర్ట్ కొడతామంటే ఒకసారి. పెళ్లి కుమార్ ధర్మతేజ చక్కగా చెప్పాడు, చక్కగా మాట్లాడాడు. అన్న గుడి శ్రావణి అని నేను అమ్మా గట్టిగా పనిదంటారు, మళ్ళీ నవ్వుతారు మళ్ళా. శ్రావణి అని నేను ధర్మతేజ అని నిన్ను ఇది మొదలుకొని నా జీవితాంతము వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నీకు లోబడి నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భర్తనుగా చేసుకొనుచున్నాను. ఇలాగున జరిగింతునని దేవుని ఎదుట సంఘము ఎదుట ప్రమాణము చేయుచున్నాను. ఎవరితో చేశారమ్మా ప్రమాణము? ధర్మతేజతో. ఎంతకాలమే ప్రమాణము? జీవితకాలము. చాలా మంచిదండి. ఇరువురు చక్కగా ప్రమాణాలు చేశారు. వారి జీవితాంతమే ప్రమాణం నిలిచి ఉండాలని, వారు క్షేమముగా ఉండాలని ప్రభు పేరిట మనమందరం వారిని ఆశీర్వదిద్దాం. ఎందుకంటే ఈ గ్రామంలో చాలా వివాహాలు జరిపించాము. దేవుని దయ వల్ల అందరూ క్షేమంగా ఉన్నారు. వీరు కూడా క్షేమంగా దీవెనకరంగా అనేక మందికి మాదిరిగా ఉండాలని మనమందరం వీరి కోసం ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో మరి పెళ్లి కుమార్తెకు వివాహం చేసుకోవడానికి తాలిబొట్టు తీసుకొని వచ్చాడు. ఏదయ్యా దొబ్బలో పెట్టుకున్నాడు. యేసు ప్రభువా, గొప్ప దేవుడా, స్తోత్రములు. ఈ సమయంలో నాయన నీ బిడ్డలు యవనస్తులయ్యా వివాహం చేసుకోవడానికి ప్రమాణాలు చేసి ఉన్నారు. అలాగని అతని ధర్మతేజ శ్రావణ వివాహం చేసుకోవడం నిమిత్తమై ప్రభా మంగళసూత్రం ధరింపచేస్తూ ఉండగా మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. దేవా, వీరి జీవితాంతం క్షేమముగా ఉండటకు సహాయం ఇచ్చేయండి ఆయన. యవనస్తులను మీరు ఆశీర్వదించండి ప్రభువా. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. సంఘం ఎదుట, సభ ఎదుట, గ్రామం ఎదుట ప్రభువా నీ ఎదుట నా తండ్రి ఇద్దరు భార్యాభర్తలుగా కాబోతుండగా మంగళసూత్రం ద్వారా ఆయన ఇద్దరు తండ్రి భార్యాభర్తగా అతను ఏర్పాటు చేసినందుకే నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాము. ఆశీర్వదించండి, ఆదరించి మేలు చేయండి ప్రభువా. నీ కృపతో నింపమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థన చేసుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. నిత్య నమ్మకమునకు స్థిరమైన ప్రేమకు ఈ మంగళసూత్రమును నీకు ధరింపజేయుచున్నాను. నా శరీరములో నిన్ను ఘనపరిచి నా ఆస్తి అంతటికి నిన్ను భాగస్థురాలిగా చేసుకొనుచున్నాను. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు. అందాల వరుడు పరిశుద్ధుడు
చక్కని వధువు కన్యాకు జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే చూసే హృదయముకు ప్రేమను పంచుకునే తోడుకై ఆశగా చూసే హృదయముకు దేవుని దీవెనలే కురియగా ఆమని కుసుమములే విరియగా ముగిసే నిరీక్షణ సమయమే ముగిసే ప్రియమైన హృదయమే యేసే పరచిన దీనమే మన కన్నులకు ఆశ్చర్యమే కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే మరణము తప్ప మరి ఏది విడదీయనిది బంధము వ్యాధి బాధ సంతోషంలో కలిమి లేని ఆరోగ్యంలో ప్రభువే ఒకటిగా దీవించెను మనులే అందుకు నియమించెను పరలోకములో నిర్ణయించెను నరలోకములో ఏర్పరిచెను కళ్యాణమే పరిణయమే మరి కళ్యాణమే పరిణయమే మరి పెళ్లి సంబరమే అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషం జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషం మొదలైన చిన్ని గుండెలే తుళ్ళిపడనే
బలపరచబడిన ధర్మతేజను బట్టి శ్రావణను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మీ దివ్యమైన దీవెన నిరంతరం వీరికి అనుగ్రహించి అన్ని విషయాల్లో మా ప్రభా సంతాన విషయంలో, భూఫల విషయంలో, గర్భఫల విషయంలో, మా ప్రభా ఆస్తి ఫల విషయంలో, అన్ని విషయాల్లో అభివృద్ధిని, ఆశీర్వాదాన్ని మెండుగా మీరు అనుగ్రహించి మీ మహిమతో తండ్రి యొక్క కుమారుడు యొక్క పరిశుద్ధాత్మ నామ దీవెన మెండుగా మీరు అనుగ్రహించమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. స్తోత్రం తండ్రి మహాపరిశుద్ధుడా యేసు ప్రభువా, గొప్ప దేవుడా, నీ ఘనమైన నామని స్థితిని ఆయన సమయంలో ధర్మతేజ శ్రావణి ప్రభు నీ నామను ప్రభు వివాహం చేసుకొని ఉన్నారు. పెద్దల చేతను సాధకుల చేత వివాహం జరిపించి ఉండగా దేవా బిడ్డలను మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము. నీ స్తోత్రం నాయన. 30 వంతులుగా, 60 వంతులుగా, 100 వంతులుగా వీరి బిడ్డలను మీరు ఫలింపచేయమని వేడుకొనుచున్నాం. మీరు చేసే ఉద్యోగాలు ప్రభువ, మీరున్న ప్రాంతంలో ఆయన సమస్తము నాయన నీ మహిమార్థముగా వాడబడినట్లుగా, సమస్తము దీవించబడినట్లుగా మీరు సహాయం ఇచ్చేమని ప్రార్థిస్తున్నాం. తల్లి నీ స్తోత్రం, భూఫలము, గర్భఫలము సమస్తముని నామములో దీవెన కలుగుడుగాక ప్రభువ మీరు సహాయం ఇచ్చేమని ప్రార్థిస్తాం. మీ సేవకులముగా, నీ బిడ్డలుగా ప్రార్థిస్తుండగా నా ప్రభు నా దేవ సంవత్సరం నా తండ్రి గడుస్తూ ఉన్న కొద్ది బహువా బిడ్డలు దీవించబడటకు, మీరు కుటుంబం ఆశీర్వదించబడటకు మీరు సహాయం ఇచ్చేయమని ప్రార్థిస్తున్నాం. యేసు నామములో మీ బిడ్డలకు మంచి ఆరోగ్యము, మంచి ఆశీర్వాదము, మంచి వర్ధలత కలుగుడుగాక నాయన నీ కృప చూపమని సహాయం చేయి. జీవితాంతము 100 ఏళ్ళ జీవితాంతం ప్రభు క్షేమముగా ఉండటకు నీ ఆశీర్వాదముతో నింపమని, దీవెనతో నింపమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థన చేసుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని సావాసము నూతనముగా వధూరులకు వివాహం చేసుకున్న ఈ బిడ్డలకును, వీరి బంధువులకును, ఇరువైపుల తల్లిదండ్రుల కుటుంబాలకును దేవుని రాకడొచ్చు పర్యంతరము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడైంది దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. తొలి ప్రేమగా అప్పుడో ఇప్పుడో ఎప్పుడైతే నేను కొత్తగా జతపడదా ముఖ జన్మగా మనలో ఎవరెవరెవరో మరపైపోయే కలయికగా ఏ నిమిషం నిన్ను చూసానో ఒక చూపుల ప్రేమలో పడిపోయా. కన్నులు కన్నులు కలిసిన దారిలో నీ ఎదలో స్థిరపడిపోయా. ఏ నిమిషం నిన్ను చూసానో ఒక చూపుల ప్రేమలో పడిపోయా. రంగుల కలలను రెక్కలు తొడిగిన సీతాకోకయ్యా. ఆకలుండదే నా నిన్నే కంటి ముందు చూస్తుంటే, నిద్రుండదే నీ నవ్వే పూల బాణం వేస్తుంటే. ఉండలేనులే నీ మాటే ఊహలోకి రాకుంటే, ఊపిరాడదే నీ నీడే చుట్టుపక్కల లేకుంటే. ఓ నేను కానులే, నువ్వు కావులే, మన ఇద్దరి ప్రతిరూపంగా కదిలింది ప్రేమే. ఆకలుండదే నా నిన్నే కంటి ముందు చూస్తుంటే, నిద్రుండదే నీ నవ్వే పూల బాణం వేస్తుంటే. ఉండలేనులే నీ మాటే ఊహలోకి రాకుంటే, ఊపిరాడదే నీ నీడే చుట్టుపక్క లేకుంటే. వచ్చి చేరగా అదేంటో కానీ నాలో నాకు కొంచెం కూడా చోటు లేదుగా. నా మనసుపై నీ పేరు వాలగా, మచ్చుకైన మాటకైన నాకు నేను గుర్తుకైన రానుగా. ప్రతి జ్ఞాపకం అవదా అనగా అనగా కథగా. కలుండదే నా నిన్నే కంటి ముందు చూస్తుంటే, నిద్రుండదే నీ నవ్వే పూల బాణం వేస్తుంటే. ఉండలేనులే నీ మాటే ఊహలోకి రాకుంటే, ఊపిరాడదే నీ నీడే చుట్టుపక్క లేకుంటే.
వందో ఒక వెయ్యో ఒక లక్షో మెరుపులు మీదికి దూకినాయా ఏందే నీ మాయా ఉందో అటు పక్కో ఇటు దిక్కో చిలిపిగ తీగలు మోగినాయా పోయిందే సోయా ఇట్లాంటివన్నీ అలవాటే లేదే అట్లాంటి నాకి తడబాటసలేందే గుండె తడగుందే విడిగుందే చడిసిందే నిన్ను చదపడమని తెగ పిలిచినదే కమ్మ కమ్మ కళావతి నువ్వే గతే నువ్వే గతి కమ్మ కమ్మ కళావతి నువ్వు లేకుంటే అధోగతి వందో ఒక వెయ్యో ఒక లక్షో మెరుపులు మీదికి దూకినాయా ఏందే నీ మాయా అన్యాయంగా మనసుని గెలికావే అన్నం మానేసి నిన్నే చూసేలా దుర్మార్గంగా సొగసుని విసిరావే నిద్ర మానేసి నిన్నే తలచేలా రంగా ఘోరంగా నా కలలని కదిపావే దొంగ అందంగా నా పొగరుని దోచావే చించి అతికించి ఇరికించి వదిలించి నా బతుకుని చెడగొడితివి కదవే కళ్ళావి కళావతి కల్లోలమైందే నాగతి కురులావి కళావతి కుళ్ళ బొడిసింది చాలుతి కమ్మ కమ్మ కళావతి నువ్వే గతే నువ్వే గతి కమ్మ కమ్మ కళావతి నువ్వు లేకుంటే అధోగతి వందో ఒక వెయ్యో ఒక లక్షో మెరుపులు మీదికి దూకినాయా ఏందే నీ మాయా ముందో అటు పక్కో ఇటు దిక్కో చిలిపిగ తీగలు మోగినాయా పోయిందే సోయా శీతాకాలం మనసు నీ మనసున చోటడిగిందే సీతకు మళ్ళీ నీతో అడుగేసి మాటడిగిందే నీకు నువ్వే గుండెలోనే అన్నదంతా విన్నాలే అంతకన్నా ముందుగానే ఎందుకు అవునన్నాలే ఇంక పైన నీకు నాకు ప్రేమ పాఠాలే మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు
అడిగింది నీకు నువ్వే గుండెలోనే అన్నదంతా విన్నాలే అంతకన్నా ముందుగానే ఎందుకు అవునన్నాలే ఇంక పైన నీకు నాకు ప్రేమ పాఠాలే అచ్చమ్మే కలగన్నట్టే నా పక్కన నిలిచారు మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు కన్నులో చూడని చిత్రమే చూస్తున్నది నేడు నా ప్రాణమే ఏ కన్నులో చూడని చిత్రమే చూస్తున్నది నేడు నా ప్రాణమే ఒకటే క్షణమే చిగురించే ప్రేమనే స్వరం ఎదలో వనమై ఎదిగేటి నువ్వనే వరం అందుకే ఈ నేల నవ్వి పూలు పూసెలే గాలులన్నీ నిన్ను తాకి గంధమాయలే అందమైన ఊహలెన్నో ఊసులాడలే అంతులేని సంబరాన ఊయలూపెలే ఏ కన్నులో చూడని చిత్రమే చూస్తున్నది నేడు నా ప్రాణమే ఎంత దాచుకున్నా పొంగిపోతూ ఉన్నా కొత్త ఆశలెన్నో చిన్ని గుండెలోనా దారి కాస్తూ ఉన్నా నిన్ను చూస్తూ ఉన్నా నువ్వు చూడగానే దాగిపోతూ ఉన్నా నిన్ను తలచి ప్రతి నిమిషం పరవశమై పరుగులనే తీసెనా మనసు ఓ వెల్లువలా అందుకే ఈ నేల నవ్వి పూలు పూసెలే గాలులన్నీ నిన్ను తాకి గంధమాయలే అందమైన ఊహలెన్నో ఊసులాడలే అంతులేని సంబరాన ఊయలూపెలే ఏ కన్నులు చూడని చిత్రమే చూస్తున్నది నేడు నా ప్రాణమే రంగులదుకున్నా సందె పొద్దులాగా నువ్వు నవ్వుతుంటే దివ్యలెందుకంట రెప్పలేయకుండా రెండు కళ్ళ నిండా నిండుకున్న మల్లే నిన్ను నింపుకుంటా ఎవరికిది తెలియదులే మనసుకిది మధురములే నాలోనే మురిసివో వేకువలా వెలుగై ఉన్నా అందుకే ఈ నేల నవ్వి పూలు పూసెలే గాలులన్నీ నిన్ను తాకి గంధమాయలే అందమైన ఊహలెన్నో ఊసులాడలే అంతులేని సంబరాన ఊయలూపెలే ఏ కన్నులు చూడని చిత్రమే చూస్తున్నది నేడు నా ప్రాణమే
చేపకళ్ళు కిచ్చుతున్నవే నీ కోలకళ్ళు గుచ్చుతున్నవే నా రెండు కళ్ళు మెచ్చుకున్నవే నీ కాలి పువ్వ కళ్ళు మన్నదే నీ గుండె నవ్వు అల్లుతున్నదే నా చిట్టి గుండె చిల్లు మన్నదే చూడకు చూపులు నాటకు చెంపల మైదానంలో చీటికి మాటికి సిగ్గులు రేపకు వంపుల పూలవనంలో అట్టావో పిరిగాలై తాకావో నువ్వు నన్నే ఓ మైనపు బొమ్మగా కరిగించేస్తావు సూర్యుడే నువ్వు చురుక్కుమంది అణువణువు నీ చేపకళ్ళు కిచ్చుతున్నవే నీ కోలకళ్ళు గుచ్చుతున్నవే నా రెండు కళ్ళు మెచ్చుకున్నవే నీ కాలి పువ్వ కళ్ళు మన్నదే నీ గుండె నవ్వు అల్లుతున్నదే నా చిట్టి గుండె చిల్లు మన్నదే మల్లెపూల వయ్యారమే నిన్ను చూసి మందారమై కందిపోయి నేడు ఎందుకిలా ఎదిగలాగవని బంతి పూల సింగారమే రంగు బంగారమై చెంత చేరుకుంది చేతులారా నా జంట కావాలని నీలో ఎడవైపున చోటు నన్నే పిలిచింది అదిరే కుడి వైపున కన్ను ఆహా అంటోంది జోడి కుదిరింది చేపకళ్ళు గిచ్చుతున్నవే నీ కోలకళ్ళు గుచ్చుతున్నవే నా రెండు కళ్ళు మెచ్చుకున్నవే నీ కాలి పువ్వ కళ్ళు మన్నదే నీ గుండె నవ్వు అల్లుతున్నదే నా చిట్టి గుండె చిల్లు మన్నదే బుక్క చుక్క పెట్టాలిగా ముద్దు చుక్క పెట్టేయనా ఎప్పుడైతేనే నీ మనస్సు నా సొంతమయ్యిందిగా పూలదండ మార్చాలిగా కౌగిలిత దండేయనా ఎక్కడైతే నీ రేపు మాపు కళ్యాణమవుతుందిగా అసలే ఇది అల్లరీడు ఆగొద్దంటోంది అవునా నువ్వా మాటంటే నాకు బాగుంది తోడే దొరికింది చేపకళ్ళు గిచ్చుతున్నవే నీ కోలకళ్ళు గుచ్చుతున్నవే నా రెండు కళ్ళు మెచ్చుకున్నవే నీ కాలి పువ్వ కళ్ళు మన్నదే నీ గుండె నవ్వు అల్లుతున్నదే నా చిట్టి గుండె చిల్లు మన్నదే ఒక లోకం నువ్వే లోకంలో నా అందం నువ్వే అందానికే హృదయం నువ్వే నాకే అందావే ఏకాఏకి కోపం నువ్వే కోపంలో నా దీపం నువ్వే దీపం లేని వెలుతురు నువ్వే ప్రాణానిలా వెలిగించావే నిన్నుగా ప్రేమించనా నన్నుగా అందించనా అన్ని వేళలా తోడుందనా జన్మల జంటవనా ఒకే ఒక లోకం నువ్వే లోకంలో నా అందం నువ్వే అందానికే హృదయం నువ్వే నాకే అందావే ఏకాఏకి కోపం నువ్వే కోపంలో నా దీపం నువ్వే దీపం లేని వెలుతురు నువ్వే ప్రాణానిలా వెలిగించావే నిన్నుగా
ప్రేమించనా, నన్ను నన్నుగా అందించనా, అన్ని వేళలా తోడుందనా, జన్మ జన్మల జంటవనా. ఓ కళ్ళతోటి నిత్యం నిన్నే కౌగిలించనా, కాలమంత నీకే నేను కావలుండనా. కళ్ళతోటి నిత్యం నిన్నే కౌగిలించనా, కాలమంత నీకే నేను కావలుండనా. నిన్న మొన్న గుర్తేరాని సంతోషాన్ని పంచైనా, ఎన్నాళ్ళైనా గుర్తుండేటి ఆనందంలో ఉంచైనా, చిరునవ్వులే సిరిముబ్బగా కట్టనా. క్షణమైన కనబడకుంటే ప్రాణమాగదే, అడుగైన దూరం వెళితే ఊపిరాడదే. ఎండే నీకు తాకిందంటే చెమట నాకు పట్టే, చలే నిన్ను చేరిందంటే వణుకు నాకు పుట్టే. దేహం నీది నీ ప్రాణమే నేనులే, ఒకే ఒక లోకం నువ్వే, లోకంలోన అందం నువ్వే, అందానికే హృదయం నువ్వే, నాకే అందావే. ఏకాఏకి కోపం నువ్వే, కోపంలోన దీపం నువ్వే, దీపం లేని వెలుతూ నువ్వే, ప్రాణానిలా వెలిగించావే. నిన్ను నిన్నుగా ప్రేమించనా, నన్ను నన్నుగా అందించనా, అన్ని వేళలా తోడుందనా, జన్మ జన్మల జంటవనా. చూసి చూడంగానే నచ్చేసావే, అడిగి అడగకుండా వచ్చేసావే నా మనసులోకి. హో అందంగా దూకి దూరం దూరం గుంటూ ఏం చేసావే, దారం కట్టి గుండె ఎగరేసావే ఓ చూపుతోటి. హో ఓ నవ్వుతోటి తొలిసారిగా చిన్ని సరదాలు నీలోను చూశానులే, నీ వంక చూస్తుంటే అద్దంలో నన్నేను చూస్తున్నట్టే ఉందిలే. హో చూస్తూ ఉంటే ఈ జన్మకి ఇది చాలు అనిపిస్తోంది. నువ్వు నా కంట పడకుండా, నా వెంట పడకుండా ఇన్నాళ్ళెక్కడ ఉన్నావే. నీ కళ్ళల్లో ఆనందం వస్తుందంటే నేనెన్నెన్నో యుద్ధాలు చేస్తానులే. నీ చిరునవ్వుకై నేను గెలుపొంది వస్తాను, హామీ ఇస్తున్నానులే. ఒకటో ఎక్కం కూడా మరచిపోయేలాగా ఒకటే గుర్తొస్తావే, నేను చూడకుండా ఉండగలనా. నా చిలిపి ఎల్లర్లు, నా చిన్ని సరదాలు నీలోను చూశానులే. నీ వంక చూస్తుంటే అద్దంలో నన్నేను చూస్తున్నట్టే ఉందిలే.
చూసానే కళ్ళలో కళ్ళలో దాచానే రెప్పలే వెయ్యనంతగా కనుల పండగే నిన్నెలా చూసానే అడుగులే తడపడే నీ వల్లే గుండెలో వినపడిందిగా ప్రేమ చెప్పుడే నేను చెరిపోయే నా ప్రాణం కొరెనేమో నిన్నే ఈ హృదయం నా ముందుందే అందం నాలో ఆనందం నన్ను నేనే మర్చిపోయేలా ఈ క్షణం ఈ వర్షానికి స్పర్శుంటే నీ మనసే తాకేనుగా ఈ ఎదలో నీ పేరే పలికేలే ఇవ్వాలేలా ఈ వర్షానికి స్పర్శుంటే నీ మనసే తాకేనుగా ఈ ఎదలో నీ పేరే పలికేలే ఇవ్వాలేలా నీతోనే జీవితం ఓ ప్రేమ స్వాగతం నీతోనే జీవితం అతిథిలాగా వచ్చేసావు మనసు నాకు ఇచ్చేసావు ఇలా నన్ను వీడక ఉంటే చాలు తోడుగా నన్నే నీవు చేరగా నింగి నేల వేడుగా ఓ ప్రేమ నిన్నాళ్ళుగా లేదే మరి ఈ రోజే ఏమైనది నా గుండెపై నీ సంతకం ఎలాగ చేరినది ఇంతే మరి నీవన్నది వెన్నెల్లో గోదావరి అంతే మరి ప్రేమన్నది చిత్రాలు చేసినది నీ చూపే తాకెనుగా వెలుగుల తొలి పున్నమిలా పల్లవించు ప్రాయం అందించమంది సాయం ఓ ప్రేమ స్వాగతం అది నీకే అంకితం నీరాకనే కోరిందిలే నూరేళ్ల నా జీవితం పూరించక అందించవా లేలేత నీ అధరం వాసంతమే నా సొంతమా అంటోంది నీ పరిచయం నీ ధ్యాసలో ఉన్నానుగా నీ తలపే అతి మధురం జేగంటే మోగెనుగా శుభమ
మనసంత నిండిపోగా